వచ్చారండి? వచ్చినారా? ఓకే. నా పేరు తిరుపతయ్య అండి. నేను హిందూ కుటుంబం నుంచి వచ్చిన వాడిని. చిన్న వయసులోనే ఒక 16, 17 సంవత్సరములలో నా సాక్ష్యం ఏమిటంటే 16, 17 సంవత్సరాల్లో 10వ తరగతి అయిపోక మునిగిపోయి నేను విదేశాలకు వెళ్ళడం జరిగింది. చివరి వాడిని. మేము నలుగురమండి. మా అమ్మమ్మ, నాన్నకి 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలము. వారందరిలోనే నేను చివరి వాడిని. కుటుంబ బరువు బాధ్యత అంతా నా మీదకి వచ్చింది. మా అన్నకు వివాహం అయిపోయింది, సపరేట్ అయిపోయాడు. మా నాన్నకు వయసు అయిపోయేసరికి ఆ కుటుంబ భారము, సమస్యలన్నీ కూడా బాధ్యత అంతా నా మీద పడిపోయింది. సో ఉన్న పలంగా నా చదువు అంతటిని కూడా ఆపేసుకొని విదేశాలకు వెళ్ళడం జరిగింది. బాగా తిరుగుతూ లోకంలో మునిగిపోయినాను. అదే క్రమంలో ఎవరితో పెద్దవారికి ఎలాగ మాట్లాడాలనేది కూడా తెలియని వయసు. మొట్టమొదటిసారిగా చెన్నైకి వెళ్ళడానికి ట్రైన్ ఎక్కి వెళ్ళాను. అక్కడ 1 సంవత్సరం రోజులు ట్రైనింగ్ ఇచ్చారు విదేశాలకు వెళ్ళడానికి నాకు. 2008 ప్రాంతంలో. సంవత్సరం తర్వాత తిరిగి సింగపూర్కి వెళ్ళాను. భాష రాదు, ఏమీ రాదు. ఎవరితో ఎలా నడుచుకోవాలో తెలియదు, ఎవరికి ఎట్లా మర్యాద ఇవ్వాలన్నా తెలియదు, పని నేర్చుకోవడం కూడా తెలియదు. అటువంటి చిన్న వయసులోనే దేవుడు నన్ను అక్కడికి తీసుకువెళ్ళాడు. దేవుడు అంటే ఏంటి అప్పుడు కూడా నాకు తెలియదు. నేను ఊరిలో చదువుకుంటూనే ఆటో తోలుతున్నాను. నేను ఒక 8, 9 తరగతి నుంచే నేను ఆటో డ్రైవర్నండి. రాత్రి అంతా ఆటో తోలుతాను. వచ్చింది ఉదయం మా అమ్మ కొంచెం ఇచ్చి కొంచెం నా ఖర్చులు పెట్టుకొని మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయేది. లాస్ట్లో ఎక్కడ కూర్చొని ఫుల్గా నిద్రపోయేది. పొట్ట వస్తే అచ్చరం రాదు, చదువు రాదు. అటువంటి స్థితులలో నేను విదేశాలకు వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పని రాదు. కడప ప్రాంతం ప్రజలంటే విలువ లేకుండా ఉంటారు, భయపడతారన్నమాట. దగ్గరికి చేర్చుకోరు. ఫ్రెండ్షిప్ చేయాలన్నా కూడా ఎవరు రారు. మాట ఎందుకంటే చాలా నాటుగా కొట్టినట్టు ఉంటుంది. కొడతావా కొట్టించుకుంటావా అనేటట్లు ఉండేది మాట నాది, నా మాట తీరప్పుడు. ఎవరు కూడా అరే చిన్న వయసు పిల్లడే పని నేర్పిస్తే వీడికి మంచి భవిష్యత్తు ఉంటుంది అనేది కూడా ఎవరు దగ్గరికి తెలియదు. మనసు చాలా కఠినమైపోయింది. వచ్చే డబ్బులు సరిపోలేదు. సింగపూర్ వెళ్ళగానే 2 నెలలు రూమ్లో ఉన్నాము. సరిగా తిండి లేదు, సరైన ఆహారం లేదు. ఒక వారం రోజులు డ్యూటీ ఉంటే 1 నెల రోజులు పడుకోబెడతారు. ఆ వారం రోజులు వచ్చిన డబ్బులు, ఆ కూలి డబ్బులు నెలంతా గడుపుకోవాలి. మళ్ళీ ఇంటికి అమ్మ నాన్నకు పంపేయాలి, వడ్డీకి పంపేయాలి, అన్న వదినలకు పంపేయాలి, అంతా పంపేయాలి. చాలా ఒక పక్క ఈ బరువు తట్టుకోలేక తాగుడుకు బానిస అయిపోయినాను. ఇంతవరకు తెలియదు మా ఇంట్లో నేను తాగుతానని. ఇంతవరకు ఇండియాలో ఎవరికి కూడా నేను నా సాక్ష్యం చెప్పలేదు. నా భార్యకు కూడా తెలియదు. మొట్టమొదటిసారిగా మీ సన్నిధిలో చెప్తున్నాను. నేను తాగే విషయం కూడా నా భార్యకైనాను, మా ఇంట్లో మా అమ్మమ్మ నాయనకైనా, నా తోడబుట్టిన వారికి ఎవ్వరికి కూడా తెలియదు. నా స్నేహితులు కూడా కొందరికి మాత్రమే తెలుసు. నన్ను బట్టి చెడిపోయిన వారు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు కూడా తాగుడుబోతులై చాలా దారుణంగా ఉన్నారు. మా చిన్ననాటి స్నేహితుడు, నేను నేర్పించిన తాగుడు వాడికి పాపం చాలా రాముడు మంచి బాలుడు అనేటట్టుగా ఉన్నాడు. సట్టిప్పు తీసేసి రోడ్లో పడిపోయాడు. చూడగానే నాకు చాలా ఏడుపు వచ్చేసింది. చాలా ఏడుపు. చాలా ముద్దుల కొడుకు వాళ్ళ ఇంట్లో అతను. చాలా బాధ వేసేసింది. నేను వెళ్ళి పట్టుకొని ఏడ్చేసాను. ఏంట్రా ఇలా అయిపోయావు, ఏంద్రా నీ బతుకేంట్రా ఇలా అయిపోయింది. బాగా చదువుకునేటాడు, స్కూల్ ఫస్ట్ వచ్చేటాడు ఆ పిల్లడు. చాలా బాధ వేసింది. కానీ దేవుడు అందరిలో కూడా నన్ను ప్రత్యేకించి నన్ను రక్షించాడండి. ఆ సింగపూర్ దేశంలో షిప్లో పనిచేసేళ్ళము. చాలా దెబ్బలు. సైకిల్ ఉండేది కాదు. ఒక 7-8 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేటోని పనికి. సైకిల్ ఫస్ట్ ఉండేది కాదు. మళ్ళీ చిన్నగా సైకిల్ కొనుక్కున్నాను. రాత్రి పని చేసేటోని, పగులు పని చేసేటోని. అక్కడ నా నేను ఆటో తోలేటప్పుడు ఇండియాలో ఒకరు పరిచయమైనారు. వారి ద్వారా వాళ్ళ మేనల్లుడు సింగపూర్లో ఉన్నాడని చెప్పి అతని ద్వారా నాకు ఫోన్ చేసి అతను చర్చికి రమ్మన్నాడు. సరే అని చెప్పి బుధవారం అంటే రోడ్డు పక్కన ఎట్లయినా మీటింగ్ లాగా ఇప్పుడు మనం పెట్టుకుంటారు కదా, అట్లా ఒక 5-6 మంది కూడి ఒక సెల్ గ్రూప్ అంటారు, అదని సెల్ గ్రూప్ లాగా ప్రార్థన జరుపుకుంటే అక్కడికి వెళ్ళా. వాళ్ళు మంచి మంచి బిస్కెట్లు, మంచి చాక్లెట్స్, మంచి కూల్ డ్రింక్స్ ఇచ్చేటోళ్ళు. అంటే చిన్న వయసు కదా, ఉంటే నాకు ఆ పిల్లోడి వయసు కూడా ఉండదేమో. చిన్న వయసు కదా, తినాలని బాగా ఆశ, ఏదైనా తాగాలని బాగా ఆశ ఉండేది. డబ్బులు ఉండేవి కాదు, కానీ తాగడానికి మాత్రం డబ్బులు ఉండేవి. ఏదైనా ఒక చెడు కార్యం చేయాలంటే దేవుడు
ఈ లోకంలో సమృద్ధిగా స్నేహితులు ఉపయోగపడతారు, సహాయం చేస్తారు. కానీ అరే నేను అన్నం లేదురా, నాకు అప్పులు ఉన్నాయి, నాకు సమస్యలు ఉన్నాయి, నేను మంచి మార్గంలో వెళ్తా అంటే తల కింద తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టినా కూడా ఒక్క రూపాయి పుట్టదు. అటువంటి దినాలలో ప్రతి బుధవారమును ప్రతి శనివారమును 2 నెలలు వెళ్ళాను ఏకదాటిగా. ఎందుకు తెలుసా? దేవుడు నాకు సమాధానం కావాలి, సంతోషం కావాలి, నా అప్పులు తీరాలని వెళ్ళను. శనివారం వెళ్తే అక్కడ మంచి ఆహారం పెడతారు, మంచిగా డ్రింక్స్ ఇస్తారు, కూల్ డ్రింక్స్, మంచి బ్రెడ్ ఇస్తారు, మంచిగా ఏదైనా భోజనాలు పెడతారని తృప్తిగా తిని రావచ్చు అనే ఆలోచనతో వెళ్ళేటోని. ఏ ఆలోచనతో అయితే వెళ్ళేటోనే అలాగనే కడుపు ఫుల్గా ఉండేది. కానీ అక్కడ ఉన్న పాస్టరు తమిళతను, ఆయన ఏం మాట్లాడతానో నాకు అర్థం కాదు, నేను ఏం మాట్లాడతానో ఆయనకు అర్థం కాదు. తెలుగే సరిగ్గా రాదు నాకు మాట్లాడను, ఇంగ్లీష్ ఏం మాట్లాడతాను. అయితే 2 నెలలు వెళ్ళి బాప్తిసం గురించి చెప్పాడు, నన్ను చర్చికి తీసుకెళ్ళిన అతను. ఏంటి అన్నా, నన్ను మతం మార్చాలని చూస్తానవా, హిందువునన్నా అలా మాట్లాడగాక నా దగ్గరని. లేదు అది లేదు, ఎంత చేశాడు, నువ్వు చర్చి వద్దు, నువ్వు వద్దు పోరనాయని చెప్పేసి మానేశా. సంవత్సరం తర్వాత, ఈ సంవత్సరం రోజులు నేను ఎంత నరకాన్ని చూశానంటే కూడా, నాకు ప్రాణ స్నేహితుడు ఒకడు ఘోర యాక్సిడెంట్లో చనిపోయినాడు. ఇద్దరం కలిసి తాగేటోళ్ళం, పాపం చేసేటోళ్ళం. వాళ్ళు క్రైస్తవులు, హెబ్రోన్ సంఘానికి సంబంధించిన కుటుంబం వాళ్ళది. క్రిస్మస్ వస్తే వాళ్ళ ఇంట్లో మంచి విందు పెడతాడు, వెళ్ళేటోని బాగా తినేటోళ్ళే. వాళ్ళమ్మ బాధపడేది, అందరూ వస్తారు తింటారు, ఇంత చెడ్డ మార్గంలో ఉన్నారేమరా అని. చాలా దారుణంగా రోడ్డుకు పెన మీద మీరు రొట్టేస్తారు కదా, లేపుతారు, అట్లా తీసేశారు అతని. లారీ తొక్కితే అలా పోయాడు. అప్పుడు నాలో భయం పుట్టింది, కొంచెం భయం పుట్టింది. ఇంకొక ఫ్రెండ్ చనిపోయాడు, రైలు వస్తుంటే ఎదురుగా వెళ్ళి గుద్దుకొని చనిపోయాడు. అతను ఎలాంటి జీవితం అంటే, అతనిది ఉదయాన్నే 5 గంటలకు లేస్తాడు, గుడికి వెళ్తాడు. ఒక 7 గ్రహాలు 9 గ్రహాలు ఉంటాయి, వాటి చుట్టూ తిరిగి వచ్చాడు. అంటే సూర్యుడు అస్తమించక మునుపు ఎవరి ముఖం చూడకుండా తిరిగి వస్తే దరిద్రం పోతుంది, కుటుంబం బాగుంటుంది, సమాధానం ఉంటుంది అనేది ఒక ఆశ. నేను ఇండియాలో ఉన్నప్పుడు అతనితో వెళ్ళేటోని. అక్కడ కూడా నేను ఆ చర్చికి వెళ్తూ కూడా నేను అలా చేసేటోని. సింగపూర్లో మేము చేసే పని దగ్గర ఒక గుడి ఉంది, హిందూ గుడి. అతను కూడా ఇష్టం లేని వివాహం చేశారని చెప్పేసి సమాధానం లేక, సమాధానం కోల్పోయి అపవిత్ర ఆత్మతో బంధించబడి ఆత్మహత్య చేసుకున్నాడు. వీరిద్దరి జీవితాలు నన్ను నిద్ర లేకుండా, కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఒకతనేమో చాలా మంచివాడు, బాగా గుడికి వెళ్తాడు, భక్తిగా ఉంటాడు, రాత్రి పగులు పనిచేసి ఇంటి కోసం చాలా కష్టపడుతూ ఉంటాడు. ఇంకొకడు అంటావా తాగుతూ తిరుగుతూ చిల్లర పనులు, రాత్రి పగులు ఆట తోలుతూ ఇంటికి ఏమి కావాలో అన్నీ తీసుకొచ్చాడు బాధ్యతగా. కానీ తన జీవితాన్ని అతనే నాశనం చేసుకున్నాడు. అటువంటి వాడు చనిపోయాడు. అప్పుడు అడిగాను, ఈ నిజమైన దేవుడు ఎవరు? ఎవరు నిజమైన దేవుడు? నిజమైన దేవుడు అంటే ఇతను ఎందుకు చనిపోతాడు? వాడు క్రైస్తవుడే, వాడు పాపం చేశాడు, చచ్చిపోవడానికి ఒక రీజన్ ఉంది. నాకు భయం పుట్టింది, నేను కూడా వాడితో కలిసి పాపం చేశాను కదా, నెక్స్ట్ నా దగ్గరికి వస్తుందేమో చావు అని భయం పుట్టింది. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా పాపంలో పడిపోయారు. అప్పుడు మా ఆఫీస్లో ఒక అతను ఉన్నాడు, ఆ అన్నని పట్టుకొని చర్చికి వెళ్తుంటే, అన్న నేను వస్తాను, నన్ను ఒకసారి చర్చికి తీసుకెళ్ళరా అన్నాను. ఆ తమ్ముడు ఖచ్చితంగా తీసుకెళ్తాను, రారా తమ్ముడు వెళ్దామని చెప్పేసి దూరం వెళ్ళాలి. $10, నా జీతము $18. అంటే ఒక రోజు కూలీ నాకు పోతుంది పోయేస్తే. కనుక అతను పెట్టి నన్ను తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఒక వారం రోజులు 4 రోజులు వెళ్ళాను. ఒక సమాధానం లేదు. ఏదో వస్తారు, ఎవరి కొద్దిగా వాళ్ళు ఫోన్లు ఒత్తుకుంటారు, బుక్కులు తిరిగేసుకుంటారు, ఎవరో పాట పాడతారు, తప్పట్లు ఎవరు కొట్టరు. నాకు అక్కడ సంతోషం అనిపించలేదు, ఆ పీస్నెస్. ఒక సంవత్సరం ముందు తమిళ చర్చికి వెళ్ళాను కదా, అక్కడ భాష రాదు, వాళ్ళు మాట్లాడేది నాకు అర్థం కాదు, నేను మాట్లాడేది వాళ్ళకి అర్థం కాదు. కానీ చప్పట్లు అందరూ లేచి నిలబడి ఆరాధిస్తారు, గంభీరంగా ఆరాధిస్తారు. ఆ యొక్క ఆనందం, ఆ సంతోషాన్ని నేను అక్కడ అనుభవించాను. దేవునికి ఆది ప్రేమ నేను అక్కడ నేను చూచాను. అయితే శుక్ర శని ఆది ఏసన్న గారు అందరికి తెలిసే ఉంటుంది, తెలుసా? ఏసన్న గారు మీటింగ్స్ పెట్టారు అక్కడ. అప్పటికి ఆయన వయసు చాలా, ఆరోగ్యం చాలా క్షీణించింది. ఆయన పైకి ఎక్కాలన్నా కూడా పైకి సపోర్ట్ తీసుకుని ఎక్కేటాడు. ఆరాధన అంతా అయిపోయింది, సమాధానం లేదు, సంతోషం లేదు, ఏమీ లేదు. అందరూ లైన్లో నిలబడ్డారు ప్రార్థన కోసం, నేను నిలబడ్డాను. ఆ రోజు ఒక వాక్యం ఆయన బోధించాడు, ఒక స్త్రీ గురించి, సమరయ స్త్రీ గురించి చెప్పాడు. అప్పుడు ఏమో ఇని అలా సర్లే ఏదో అర్థం కాలేదని పోయి లైన్లో నిలబడ్డాను. నా ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క దేవుడి ముట్టుదల, నేను ఆ స్పర్శ నేను పొందాను. మన చేయి చూడ నార్మల్గా ఉంటుంది, నార్మల్గా, కానీ పరిశుద్ధాత్మతో
ఎప్పుడు నింపబడినటువంటి యేసన్న గారి చెయ్యి ఎవరైనా చూసారా ఎవరైనా యేసన్న గారిని చూశారు? ఆయన హస్తం చాలా తేడాగా ఉంటుంది, మనకు ఉన్నట్టు ఉండదు, చాలా వింతగా ఉంటుంది, చాలా పరిశుద్ధంగా చూస్తేనే మనకు అర్థమైపోతుంది. నేను దాన్ని చూసి ఆశ్చర్యపోయాను, ఏంది ఇంత చేయి ఎందుకు ఇట్టుంది, ఇట్లా ఉంది ఏంటి అని. నేను చూడడము ఫస్ట్ టైం అన్నాను అక్కడ విదేశాల్లో, ఈ ఇండియాలో ఎప్పుడు కూడా నేను చూడలేదు. సో మరుసటి రోజు నేను ఫోన్ చేశాను. నా 1 సంవత్సరానికి ముందు నా స్నేహితుడు ఫోన్ చేస్తే నన్ను బాప్తిని తీసుకోమని చెప్పాడు కదా, నేను వెళ్ళాను, మళ్ళీ తిరిగి వెళ్ళాను నా చర్చికి. ఆదివారం సర్వీస్ జరుగుతుంది. ఆయన పాస్టయ్య గారు ముందు ఇట్లా ఆరాధన చేస్తున్నారు, అందరూ నిల్చున్నారు. అంత దూరం ఉండగా నేను చూడగా నన్ను పరిగెత్తుకుంటూ వచ్చి గట్టి కౌలించుకున్నాడు. నాలో ఉన్న సమస్త భారమంతా దిగిపోయినట్టు అనిపించింది. అప్పుడు ఎదురు చూసి వెళ్ళాను. దేవుని యొక్క సమాధానము, సంతోషము దేవుని సన్నిధిలో దొరుకుతుంది. యేసుక్రీస్తు సమాధాన ప్రభువు ఆ మాట ఒక్కటి పట్టుకొని ఒకరోజు రోడ్డు పక్కన నా 2 స్నేహితులతో, ఆత్మీయ మిత్రులతో రోడ్డు పక్కన ఫుట్పాత్లో నేను ఆరాధించాను. నాకు ఏ పాట రాదండి, ఏం పాటలు రావు అసలు. అప్పుడు ఇప్పుడు కూడా సరిగ్గా రావనుకోండి. అయితే అప్పుడు ఏ పాటలు రాకుంటే నా ఆత్మీయ మిత్రులు చెప్పారు, నువ్వు కళ్ళు మూసుకో బ్రదర్, నువ్వేం కళ్ళు తెరిచి నువ్వేం ఆరాధించద్దు, నువ్వు కళ్ళు మూసుకో, మేము పాడతాం, ఒకసారి బాగా విను ధ్యాస పెట్టి, రెండోసారి మళ్ళీ ఆ పాట పాడు, కళ్ళు మాత్రం తెరవకన్నారు. పాడాను పాట. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ముట్టాడు అక్కడ. నాకే తెలియదు, ఏదో ఒక అగ్ని నా మీద, అగ్ని పర్వతం నా మీద పడుతున్నట్టు, ఒళ్ళంతా కాలిపోతున్నట్లు, చెమటలు, ఒకే చెమటలు, కళ్ళకు నీళ్ళు ఏది కారిపోతున్నాయిట్లే, బిందెలు కారిపోతున్నాయి. అసలు ఎన్ని కళ్ళ నీళ్ళు కారిపోతూనే ఉన్నాయి. నేను ఏమని ఏడుస్తున్నానో నాకే తెలియదు. నేను నా ప్రతి పాపని నేను ఒప్పుకొని ఏడుస్తూనే ఉన్నాను. నేను ఏమని ఏడుస్తున్నానో నాకు తెలియదు. నా బ్రదర్స్ చెప్పారు, బ్రదర్ దేవుడు నిన్ను అభిషేకించాడు, నీ నోటి నుంచి రాకూడని మాటలన్నీ వచ్చేసాయి, ఈరోజు నువ్వు ఏ పాపం చేసావని నువ్వు ఒప్పుకున్నావని. నాకు గుర్తులేదు. ఆ రోజుని తిరిగి చూసుకుంటే ఈ రోజు వరకు నేను ఈ బైబిల్ వదలలేదు. నా అప్పులు తిరిగిపోయాయి, నా కుటుంబం బాగుపడింది, నేను బాగున్నాను. హల్లెలూయా. కానీ కొద్ది రోజులు దేవుడు మనల్ని రక్షించిన తర్వాత, ఎంతో బాగు చేసిన తర్వాత కుటుంబంలో కూడా చాలా శోధనలు వచ్చాయి. మళ్ళీ ఇండియాకి వచ్చాను, వివాహం చేసుకోవాలని చెప్పి. అక్కడ తమిళ్ చర్చిలో అయినా కూడా తమిళ భాష దేవుడు నేర్పించి అడిగాను, నాకు సంఘం నచ్చింది ప్రభువా, వీరి ప్రేమ నాకు నచ్చింది, నాకు భాష రాదు, భాష నేర్పించండి. అదే చర్చిలో తమిళ్ నుంచి తెలుగులో తర్జుమా చేయడానికి దేవుడు నాకు ఆయన కృపను చూపించాడు. చాలా గొప్పగా కూడా నన్ను విదేశాల్లో దేవుడు వాడుకున్నాడు. ఏమాత్రం అర్హత లేదు నాకు, చదువు లేదు, అందం లేదు, ఏ పనితనము లేదు నాకు, ఎవరితో ఎట్టు మాట్లాడాలో కూడా నాకు తెలియదు. కానీ దేవుడు మాత్రము దేవుని యొక్క సన్నిధిలో నన్ను నిల్చోబెట్టి అనేక మందికి బోధించే వాళ్ళగా దేవుడు సహాయం చేశాడు. అలాగే తమిళ నుంచి తెలుగులోకి తర్జుమా చేయడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. హల్లెలూయా. సరే, మనం సామ్యుయేలు, మొదటి సామ్యుయేలు 28:3 తీయండి. రక్షించబడిన కొత్తలో ఏమో బాగానే ఆర్భాటంగానే ఉంటాము. నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, పోను. మనం ఇందాక చదువుకున్నాం కదా పక్క వీధిలో, సౌలు యొక్క జీవితం. అన్ని యుద్ధాలలో విజయాలే. ఏం ప్రార్థన చేసినప్పుడు అట్లే పొందుకుంటాం. దేవుడా నాకు బంగళా కావాలి, అట్లే పొందుకుంటాం. దేవుడా నాకు ఇది కావాలి, అట్లే పొందుకుంటాం. దేవుడా వీళ్ళు రక్షించబడాలా, ఓకే రైట్, ఏది కావాలంటే దేవుడు స్టార్టింగ్లో మనకి ఇస్తూనే ఉంటాడు. కానీ పోను మనం ప్రార్థన చేస్తే కొన్ని రావు, కొన్ని పొందుకోలేము. అప్పుడు ప్రార్థన చేశాను, బంగళా వచ్చింది, తర్వాత ప్రార్థన చేశాను, రక్షించబడ్డారు, తర్వాత ప్రార్థన చేశాను, రక్షించబడ్డారు, తర్వాత ప్రార్థన చేసిన అద్భుతాలు జరిగాయి, అన్నీ వాస్తవమే. కానీ పోను ఇవన్నీ జరిగేటన్నీ తగ్గుతా వస్తాయి. మనలో శోధన అనేది మునుపటి కంటే కూడా, రక్షించబడినప్పుడు ఉంటుంది కదా శోధన, వాటికంటే కూడా రెట్టింపుగా ఉంటుంది. ఏంది దేవుడా, ఏంటి ప్రభువా, ఈ శోధన ఏంటి, అయ్యా నాకు జరగలేదే, అది జరగలేదే, నాకు ఈ కార్యం జరగలేదే, నా ఇంట్లో ఏంటి సమస్య, నాకేంటి అనారోగ్య సమస్య, ఇది అని చెప్పి దేవుని ప్రశ్నించడం మొదలు పెడతాము. కారణం ఏంటో మనకు తెలియదు.
పసికట్టలేము, గ్రహించలేము కొన్నిసార్లు. కొన్నిసార్లు కాదు, అనేక మంది కూడా గ్రహించరు. ఎందుకు తెలుసా? ఇక్కడ చదువుతాం చూడండి. సామ్యుయేలు, మొదటి సామ్యుయేలు 28వ అధ్యాయం 3వ వాక్యం చదవండి అమ్మ గారు. సామ్యుయేలు మృతి పొందగా ఇజ్రాయేలీయులు అతని గురించి విలాపము చేసి రామాను అతని పట్టణంలో అతని పాతిపెట్టిరి. మరియు సౌలు కర్ణ పిశాచము గల వారిని, చిల్లంగి వారిని దేశములలో నుండి వెళ్ళగొట్టిండును కదా. మనం రక్షించబడిన వెంటనే దేవుడికి ఏదైతే అవిధేయతంగా ఉన్నదో, ఇదో ఈ సౌలు చేసిన ఈ విధంగా, ఇది ఒక కర్ణ పిశాచి వారిని, సోదె చెప్పేటువంటి వారిని, గద్దె చెప్పేటువంటి వారిని, చిలక దోసేసి చెప్పేటి వారిని, ఈ కాటి పాపులను, ఈ చేతబడి చేసేవారిని, వీరందరినీ కూడా దేశంను వదిలేసి దేశం నుంచి తరిమి వేశాడు. అదేవిధంగా మనం రక్షించబడిన కొత్తలో దేవుడికి కార్యం నచ్చలేదా, ఓకే తీసివేయి. దేవుడికి బొమ్మ నచ్చలేదా, ఓకే తీసివేయి. దేవుడికి మన ఒంటి మీద ఏదైనా మన అలంకారం దేవుడికి వ్యతిరేకంగా, ఓకే తీసివేయి అని కొత్తగా అందరూ కూడా తీసివేస్తారు. ఇదిగో సౌలులాగా. హల్లెలూయా. ఇది కొంచెం మనం ముందుకెళ్ళి చూసినట్లయితే 7వ వాక్యం చదవండి మాటలే. అప్పుడు సౌలు నా కొరకు కర్ణ పిశాచి గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన స్నేహితులకు ఆజ్ఞేయగా వారు చిత్తము ఎన్నోర్ముల కర్ణ పిశాచి గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పిరి. మనం ఇంకా చాలా ముఖ్యం, మనం సవాసం చేస్తుంటాం. మన ఫ్రెండ్స్ ఎటువంటి వారితో స్నేహం చేస్తున్నాం. సౌలు యొక్క దాసుడు సౌలు దేశం నుంచి వీటన్నిటిని కూడా తొలగించాడు కదా, తరిమి వేశాడు కదా. తన దాసునికి తెలుసు కదా, మరి పలాని చోట ఇలా చెప్పామా ఇంకా ఉంది అని అతని స్నేహితునికి, అతని యొక్క దాసునికి ఎలా తెలుసు? మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చేసే సవాసం ఎలాగుంది? మన పక్కనే ఉంటూ, మన దగ్గర రక్షించబడి, మన పక్కనే చర్చిలో కూర్చొని, మన ఇంటి పక్కనే ఉండొచ్చు, మన పక్కనే చర్చిలో కూర్చోండొచ్చు, మంచి స్నేహం, ఆత్మీయ మిత్రుడు ఉండొచ్చు. కానీ అతనికి కొన్ని ఇట్లాంటి కర్ణ పిశాచి లాంటి, ఇది సోదె చెప్పేవాళ్ళు, సోదెగాన్లు, ఈ కాటిపాపులు, ఈ గద్దె చెప్పేవాళ్ళు కూడా అతనికి కాంటాక్ట్లో ఉంటారు. ఎందుకుంటారు? ఇదిగో ఈ సంఘంలో నుంచి, ఆ దేశంలో నుంచి, ఆ రాజ్యంలో నుంచి వీటన్నిటి కూడా రాజు తొలగించేశాడు, తరిమి వేశాడు. ఈ దేశంలో చుట్టుపక్కల ఎక్కడ ఏ మూలను కూడా ఉండకూడదు ఇట్లాంటి వారని చెప్పేసి దేశం నుంచి తరిమి వేశాడు. కానీ తన దాసునికి ఎలా తెలిసింది? తన దాసుడికి ఎలా తెలిసింది? పలానా చోట ఇక్కడ ఉన్నారు, పలానా చోట ఇక్కడ ఉంటారని. మనం చాలా జాగ్రత్త. మనం సలహా తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా సలహా తీసుకోవాలి. ఎలాంటి వారి నుంచి సలహా తీసుకున్నాం? అతను ఆత్మలో, మంచి ఆత్మలో ఉన్నాడా? దేవుని ఆత్మలో నింపబడి ఉన్నాడా? అతను దేవునిలో బాగా నిలబడి ఉన్నాడా? లేదా చర్చికి వస్తూ సవాసం అందరితో చేస్తూ, సంఘానికి వస్తూ, వాక్యం చదువుతూ, ప్రార్థన చేస్తూ, ఇదిగో బాప్తిజం తీసుకొని, ఇదిగో కమ్యూనియన్లో ప్రభు రొట్టె బలలో పాలు పంచుతూ కూడా ఇదిగో ఇట్లా సోదె చెప్పే వాళ్ళ దగ్గరికి, గద్దె చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారా? చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు చెప్తున్నాను. నాకు తెలిసిన ఒక సహోదరుడు గురించి చెప్తాను. మా చర్చిలోనే నేను కలిసి పని చేస్తున్నాం. ఇండియాలో కడపలో పని చేస్తున్నాము. అతను ఇలా వంగాడు, మొలతాడు ఉంది, మొలతాడుకు ఒక తాయత ఉంది. చూడగానే టప్పుని ఇలా కవర్ చేసుకున్నాడు. ఏంటన్నా ఇది? నువ్వు చర్చికి వస్తున్నావు, బాప్తిజం తీసుకున్నావు అన్న, ఇది తప్పు. నువ్వు తిరిగి మళ్ళీ శాపాన్ని వెతికి వెళుతున్నావు. ఇది దేవుడు నిన్ను రక్షించినప్పుడు ఇవన్నీ కూడా నువ్వు నుంచి తీసి దూరపరిచావు. ఇదిగో మళ్ళీ ఇప్పుడు వాటంటే వెతికి వెళ్తున్నావు. నీ కుటుంబం అభివృద్ధి చెందదన్నా. నువ్వు శాపానికి మళ్ళీ శాపగ్రస్తుడు అవుతున్నావు, శాపాన్ని దబ్బరవుతున్నావు, పాపం చేస్తున్నావు, దేవుడికి వ్యతిరేకమైన కార్యం చేస్తున్నావు అంటే గమ్ముడు బ్రదర్, పాస్టర్ వింటాడు, అయ్యో పాస్టర్ అంటే మళ్ళీ ఏదైనా. చాలామంది కూడా పాస్టర్కి తెలియడం ముఖ్యం కాదు. పాస్టర్ దగ్గర మరుగు చేయొచ్చు, పరలోకమందున్న తండ్రి దగ్గర మనం మరుగు చేయలేమండి. తిరిగి ఆ శాపాన్ని వెతికి వెళ్ళకూడదు. అతని జీవితం ఎలా ఉంది తెలుసా? ఈరోజు ఎంత దరిద్రమైన జీవితం, ఎంత సంపాదించి దరిద్రం. 5-6 మంది ఆడపిల్లలను కన్నాడు. సరైన ఇల్లు లేదు ఉండటానికి.
అంతమంది పిల్లలను, అంత కుటుంబాన్ని కనీసం దేవుళ్ళైన భయభక్తి కలిగి, పరిశుద్ధం కలిగి, పరిశుద్ధ జీవితం కలిగి, దేవుడికి భయభక్తితో దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని ఉన్నాడా? లేడు. కూర్చొని ఉన్నాడు, బాప్తిని తీసుకున్నాడు, ప్రభు రొట్టె తీసుకుంటున్నాడు, బల్లా తీసుకుంటున్నాడు, తిరిగి తాయతలు మొలతాళ్ళు కట్టుకొని మళ్ళీ తిరుగుతున్నాడు. ఏ తాయిత మిమ్మల్ని కాపాడదు, ఏ మొలతాడు మిమ్మల్ని కాపాడదు. చేతికి రకరకాల రంగులు కట్టుకుంటాం, ఇవి ఏవి కాపాడవండి. ఇదే నేను రక్షించబడిన కొత్తలో పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. నేను కూడా తాళ్ళు కట్టుకుంటున్నాను, మొలతాడు కూడా కట్టుకుంటున్నాను. అవన్నీ కూడా ఒక విగ్రహానికి ఒక సూచకమైన క్రియలు అవన్నీ కూడా. ఇవన్నీ మనం గ్రహించాలి. ఏముంది, మొలతాడే కదా, మొలతాడే. కొందరు ఎర్ర మొలతాడు కట్టుకుంటారు, కొందరు నల్ల మొలతాడు కట్టుకుంటారు. ఈరోజు జాగ్రత్త మీరు వహించాలి. పుట్టిన బిడ్డ పుట్టాడంటే ఆ బిడ్డకు చిన్నప్పటి నుంచే కట్టి వేస్తున్నారు. సైతాన్ ఒక తంత్రములు అవన్నీ కూడా. ఈ బైబిల్లో ఎక్కడ మొలతాడు కట్టుకుంటానుందే, చేతికి దారాలు కట్టుకోమనుందే? ఎక్కడా లేదమ్మా, ఎక్కడా లేదు. దేవుడు నాకు ఒక బిడ్డనిచ్చాడు. మా ఇంట్లో వాళ్ళందరూ ఒక పక్క అయితే నేను నా భార్య ఒక పక్కన. బిడ్డకు కాటుక పెట్టనివ్వలేదు, బిడ్డకు మొలతాడుని కట్టివ్వలేదు, ఈ గజ్జెలు కట్టినివ్వలేదు. చిన్నప్పుడు మగపిల్లడు పుట్టినా కూడా ఒక ఆడ బొమ్మలాగా తయారు చేస్తారు. ఆడపిల్లలు చిన్న బొమ్మ ఉంటాయి కదా, అట్లా. దేవుడు చెప్పాడా మగపిల్లల్ని ఆడపిల్లలుగా మార్చమని? దీంట్లో దరిద్రులు అయిపోతారని చెప్పింది లేదు బైబిల్లో. ఆడవారిని మగవారిలాగా, మగవారిని ఆడవారిలాగా చూడొచ్చా? చూడకూడదు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మనకు బిడ్డలు పుడితే ఇక్కడ అందరూ కూడా పెద్దవాళ్ళు ఎక్కువ ఉన్నారు. మీ కూతురు బిడ్డలకి ఎలాగా మీరు అలంకరిస్తున్నారు? మీ కొడుకు బిడ్డలకు మీరు ఎలా అలంకరిస్తున్నారు? వారు కట్టలేదంటే కట్టు, మొలతాడు కట్టుకుంటే అయ్యో, దానికి మనకి సంబంధమే లేదు. మీరు కట్టినారంటే సైతాన్ చేతిలో నేరుగా తీసుకెళ్ళి చేతిలో పెట్టినట్టే. ఈరోజు మా కుటుంబం ఆశీర్వదించబడింది. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఒక పక్క పెట్టారు. ఏం పర్లేదు, దేవునికి స్తోత్రం. చచ్చినా దేవుడి కోసమే, బ్రతికినా దేవుడి కోసమే. వారు చెప్తుంది, చచ్చిన దేవుడి కోసమే చద్దాం, బతికిన దేవుడి కోసమే చద్దాం. యవనస్తులందరూ కూడా ఇప్పటి నుంచే మంచి భార్య కొరకు ప్రార్థన చేయండి. యవనస్త్రాలు కూడా మంచి భర్త కోసం ప్రార్థన చేయండి. అందం చూసి ఎవరు మోసపోవద్దండి. మంచి ఆత్మీయుడు, మంచి ఆత్మీయురాలు కావాలి. దేవుడు ఎవరిని ఎప్పుడు ఎట్లా లేపుతాడో తెలియదు. నేను ఇలా ఉంటానని నాకే అస్సలు తెలియదు. నేను ఒక దరిద్రమైన జీవితంలో బ్రతుకుతున్నాను, ఒక పాపమైన అసహ్యమైన బ్రతుకుతున్నాను. నేను తిరిగి ఈరోజు ఇలా వస్తాను, ఇలా ఉంటాను, అనేక మందికి నేను ఇలా చెప్తానని నేను అసలు కల్లో కూడా ఊహించలేదు. హల్లెలూయా. కనుక మనం కూడా ఈ సౌలులాగా అలాంటి స్నేహం మనం చేయకూడదు. మనం చేసే స్నేహం కూడా మనం చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయం. తొమ్మిది చదవండి. ద్వితీయోపదేశకాండం 18:9 చదవండి అమ్మా. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయ కృత్యములను నువ్వు నేర్చుకొనకూడదు. ఒక్కసారి రక్షించబడిన తర్వాత, ఒక్కసారి పాపం వద్దని అసహించుకునే తర్వాత, ఒక్కసారి దరిద్రం నుంచి మనం బయటపడ్డ తర్వాత, ఒక్కసారి విగ్రహాలన్నిటిని వదిలేసి పరిశుద్ధ సన్నిధిలో కూర్చున్న తర్వాత, ఒకసారి చెట్లు పొట్టలు వేటిని కూడా నమ్మకుండా ఒక పరిశుద్ధ వాక్యాన్ని, గ్రంథాన్ని నమ్మిన తర్వాత, చుట్టూ ఎంతమంది జనాలు, ఇలాంటి జనాలు ఉన్నప్పుడు కూడా మళ్ళీ చదవమ్మా. హేయ కృత్యములను నువ్వు నేర్చుకోనకూడదు. మనం ఈరోజు నేర్చుకోనకుండానే ఉన్నామా? రక్షించబడి నిజంగానే దేవుని దగ్గరే ఉన్నామా? నమ్మకంగా దేవుడికి ఉన్నామా? మన సేవకుడికి నమ్మకంగా ఉన్నామా? సేవకులకు నమ్మకంగా ఉన్నామా? సేవకులు దేవుడు సంఘానికి కాపురలు ఇచ్చినారే, వారు చెప్పినట్టు మనం వింటున్నామా? లేదు ఈ వాక్యం పాస్టర్, ఈ కార్యం పాస్టర్కి చెప్పినామంటే ఖచ్చితంగా వద్దనే అంటాడు. స్వామి వద్దనే వద్దు, పాస్టర్కి చెప్పొద్దు. చేసిన తర్వాత మళ్ళీ కాల్ చెప్తాం పొరపాటు అయింది పాస్టర్ అని.
లేదు. ఈ లోక వైపు తిరిగి చూడకూడదండి. ముఖ్యంగా యవ్వనస్తులు. మంచి సేవకుడు దొరికాడు. ఎంత లోబడి మీరు ఎంత తగ్గించుకుంటే మీ జీవితం అంతా హెచ్చించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ కూడా భాగ్యవంతులు. ఈ సమయాల్లో ఫుల్గా నిద్రపోతుంటారు మిగతా వాళ్ళు. చూసారా, పరిశుద్ధ స్థలంలో మీరు వేచి ఉన్నారు. హల్లెలూయా. 10 చదవం. అలాగే తన కుమారుడైనను తన కుమార్తె అయినను అగ్నిగుండము దాటించు వానినైనను చెకునమ షొప్పు సోదెగానునైనను మేఘ శకునము కానీ సర్ప శకునము కానీ చెప్పువానినైనను చిల్లంగి వానినైనను మాంత్రికునైనను ఇంద్రజాలికునైనను. చాలమ్మా. హల్లెలూయా. కొందరు నీళ్ళు బిందె తీసుకొని సర్రని అగ్ని పరిగెత్తారు. చూసారు ఎవరైనా? చూసారమ్మా? ఈ ఊరిలో జరగదా? కొన్ని గుళ్ళల్లో తర్వాత పీర్ల దగ్గర కూడా జరుగుతుంది. వాటన్నిటిలో కూడా మనం పాల్గొనవద్దు, ఆ దరిదాపులో చేరకూడదు. హల్లెలూయా. ఇక్కడ వినాలమ్మా, జాగ్రత్తగా వినాలి. ఎంతో ముఖ్యమైన సమయం. వీటన్నిటిలో కూడా మీ పిల్లలనైనాను, మీ బిడ్డలనైనాను, మీ కుమార్తెలైనను, మీ కుమారులైనను ఎవరిని కూడా అటు చోటకు మీరు పంపించకూడదు, వాటిలో పాల్గొనకూడదు. ముఖ్యంగా సమయం చూస్తారు. సమయం చూస్తారు కదమ్మా. వివాహము పాస్టర్ గారు ఏ డేట్లో పెట్టుకుంటే బాగుంటుంది? ఆ రోజు మంచి రోజా? ఆ గడియ మంచిదా? ఇది మంచిదా? దేవుడిగా అట్లా అనుకుంటే ఒక్క ప్రాణం ఉండదు, పుట్టిక్కని పోతాం అందరం. వాస్తవమ్మా. దేవుడు చూడు, 7 రోజులు కూడా ప్రతి నిమిషం కూడా మంచి సమయమే, ప్రతిరోజు కూడా మంచి సమయమే, మంచి దినాలు అని ఎంచబడింది. ఆదికాండంలో మీరు చదివినట్లయితే కూడా మంచి దినాలు. ఆకాశముని భూమిని వేరు చేసింది మంచి దినం. పక్షులను, వాతావరణాన్ని, గాలిని, నీటిని, నిప్పును అన్నిటినీ దేవుడు సృష్టించాడు. అవన్నీ కూడా మంచి దినాలు. నాకు కొడుకు పుడతానే పేగులు మెల్ల వేసుకొని పుడతారంటారు కదా. పేగులు మెల్ల వేసుకొని పుట్టాడని చెప్పేసి మా పెద్ద బామ్మరిది పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి టెంకాయ తీసుకొచ్చాడు. వాడికి తిప్పి కొట్టాలా, లేకుంటే మామకు ఏదో పూజ చేయించాలి, లేదంటే మేనమా కాపదని తీసుకొని వచ్చాడు. ఇది చేయాలని. ఇవన్నీ కూడా మాకు పట్టవు బావగారు, తప్పుగా అర్థం చేసుకోవద్దు, నేను గ్యారెంటీ ఇస్తాను పో, మీకు ఏం కాదన్నాను. అలిగి అతను టెంకాయ పక్కన పడి వెళ్ళిపోయాడు. నా కుమారుడు ఈరోజు శ్రేష్టంగా దేవుడు సమృద్ధిగా దీవించాడు. ఎవరికి ఏ ప్రాణం ఎవరికి జరగలేదు. మన నమ్ముకునే కొద్ది మూఢనమ్మకాలు జరుగుతూనే ఉంటాయమ్మా. అవునా కదమ్మా? అందరూ సనుగుతున్నారా ఏంది నేను ఎట్లా చెప్తున్నాడని? వాస్తవమ్మా. ఈరోజు మనం ఆశీర్వదించకుండా బంధించబడినామంటే కారణం ఏంటో తెలుసా? చిన్న చిన్న కార్యాలు ఎన్ని. ఇదేంది, ఇది పోయింది, బొట్టు పెడితే ఇదేంది, బొట్టు ఏంది అని. ఏ కలర్లో పెడుతున్నాం బొట్టు? నలుపులో పెడుతున్నాం పిల్లలకి. నలుపు దేనికి సాదృశ్యం అమ్మా? సైతానుకు సాదృశ్యం. ఆ సైతాన్ని తీసుకొచ్చి ఈడ పెడతావా బిడ్డకు? పరిశుద్ధ బిడ్డ, దేవుడు ఇచ్చినటువంటి బిడ్డ. ఆ బిడ్డను తీసుకెళ్ళి పుట్టుకతోనే సైతాన్ ఒక నామాన్ని అంటించేస్తున్నాం. వీటిలో చాలా ఇవన్నీ చిన్న కార్యాలేమ్మా, పెద్దవి కాదు. నేను ఈరోజు ఆశీర్వదించలేదు పాస్టర్, ఎంత ప్రార్థన చేస్తున్నా పాస్టర్, ఫాస్టింగ్ ఉంటున్నాను పాస్టర్, అయ్యో ఇట్లా జరుగుతుంది కాలేదు. ఎందుకు కాలేదు? మీ ఒంటరిగా ఉన్నప్పుడు మీరు చేస్తున్నటువంటి కార్యాలు ఎట్టివి? ఇంటిలో మనం ఇంట్లో వాడే వస్తువులతో సహా సాతానగాడి చేతులతో బంధించబడి ఉంటాయి మన ఆశీర్వాదాలు, తెలుసా? ఒక స్త్రీ బోధించినప్పుడు, ఒక మహిళ, ఆమె వాడే హ్యాండ్ బ్యాగ్ వేసుకుంటారు కదా, హ్యాండ్ బ్యాగ్ గురించి బోధించింది. ఎంత చేసినా కూడా ఆమె ఆశీర్వదించబడలేదు. గొప్ప ప్రార్థన వీరురాలు, బాగా ఉపవాసం ఉంటుంది. ఆ బ్యాగులో ఏముంటుంది? ఏమో వస్తువులు ఏంటో పెట్టుకోవడానికి అంతే. ఆ బ్యాగుకు సైతాన్ ఒక సింబల్ ఉంది, ఒక లోగో. ఇప్పుడు కంపెనీ తయారు చేస్తాడు, ఆ కంపెనీ వాడు లోగో ఉంటుంది కదా, ఆ లోగో. అది చిన్న కార్యమే, తెలియదు, పసిగట్టలేకపోయింది. పసిగట్టలేకపోయింది.
ఇలాంటివి మనం వాడే బ్యాగు కూడా చాలా చాలా ముఖ్యం. మనం చివరి దినాల్లో ఉన్నామమ్మా, మనం చేసే ప్రతి కార్యం కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి. ఏది పక్క పాస్టర్ చెప్తాను ఏమి ఇట్లా వదిలేసినాం అనుకో, మన జీవితం కూడా అట్లే ఉంటుంది. తెరవబడవు, వాకిల్లే తెరవబడవు, తల తీసుకెళ్ళి గోడ బాదుకొని తెరవబడవు. ఎందుకంటే మనం చేయాల్సింది చేయాలి. దేవుడికి అవిధేయతంగా, అపరిశుద్ధంగా, అపవిత్రంగా ఉండేది అంతా కూడా తొలగించేసేయాలి. తొలగిస్తేనే మనకు వస్తుంది. చాలాసార్లు బైబిల్లో రాయబడింది, నీ కుమార్తెలనైనను నీ కుమారులైనను అన్యులకు ఇచ్చి వివాహం చేయకూడదని. ఈరోజు మనం ఆ వాక్యంలో ఎంతమంది కట్టుబడి ఉంటున్నాం? అయ్యో పాస్టర్ గారు, మా కూతురు ఇంటికి వచ్చేసిన గొడవ, నా కొడుకు మా కోడలు వదిలిపోయింది. ఎందుకు పోతారమ్మా? ఎందుకు పోతారు? దేవుడు ఇందులో చెప్పినట్టుగా మనం ఏమన్నా నడుచుకున్నామా? అనేక కుటుంబాలు, ఒక యవ్వనస్తుడు మంచివాడు, అబ్బాయి మంచివాడు, అన్యురాల నుంచి వివాహం చేశారు. అబ్బాయి చాలా మంచివాడు. డెలివరీకైనా వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయింది, తిరిగి ఇంతవరకు రాలే. బైబిల్లో ఉందా, మళ్ళీ పెళ్లి చేసుకోంగోసారి పెళ్లి చేసుకోంగోసారి పెళ్లి చేసుకొని ఒకనికి ఒకడే ఒకనికి ఒకతే బైబిల్లో రాయబడింది. వాళ్ళు విడిపోవడానికంటే కారణం ఏంటి తెలుసా? ఆమె అన్యురాలు. వీళ్ళు చర్చికి వస్తుంది, అమ్మాయి వచ్చింది కూర్చుంది పోతుంది, వచ్చింది కూర్చున్నది పోతానింది. దేవుని భయభక్తి ఉంటే కదా, ఏదో నామకర్త క్రైస్తవురాలు వచ్చేది, వాళ్ళ మామ వాళ్ళ అత్త వాళ్ళ ఆయన వస్తున్నాడు కనుక. అతని జీవితం అలా అయిపోవడానికి కారణం ఏంటి తెలుసా? వాళ్ళ తల్లిదండ్రులు. అమ్మాయి బాగుంది, ఒక్కతే కూతురు, అందరిని ఏమన్నా ప్లేట్లో పెట్టుకొని తింటారా? ఏం చేయరు. యవ్వనస్తుడు, వాళ్ళ తమ్ముడికి పెళ్ళి అయింది, ఇద్దరు ముగ్గురు పిల్లలు, వాడికి వయసు అయిపోతుంది. సొసైటీలో తిరగలేకున్నాడు, అవమానంగా ఫీల్ అవుతున్నాడు. ఒరే వాడి భార్య వదిలేసి వెళ్ళిపోయిందంటారా? ఇలాగ ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఈరోజు మన బిడ్డల విషయంలో కూడా ఎంతవరకు కరెక్ట్గా ఉంటున్నామమ్మా? నేను మిమ్మల్ని ఎవరిని వేలెత్తి చూపించలేదు. బస్సులో వస్తున్నప్పుడు నేనేం ప్రిపేర్ అయ్యి రాలేదు ప్రసంగం చేయాలని. దేవుడు నాతో మాట్లాడిన మాట. ఇదిగో నాకు ఇప్పుడు 35 సంవత్సరాలు, 27 ఏళ్ళ నుంచి నాకు పెళ్లి చేసుకోవాలని చెప్పి ఇంట్లో వాళ్ళు చూస్తూనే ఉన్నారు. ఒక్కటే మాట చెప్పా, చూస్తే చర్చికి వెళ్ళాలి, బాప్తిజం తీసుకోండాలి, ఏ కులమైనా పర్వాలేదు, చూడని చేసుకుంటాను, లేకుంటే నా వివాహ విషయంలో ఏవోలు పెట్టద్దు, నేను సేవకు వెళ్ళిపోతానని చెప్పాను. 26 సంవత్సరాలకు మొదలు పెడితే 32 ఏళ్ళకు కుదిరింది. ఎన్నో కన్నీళ్ళు ప్రార్థన, ఎంత ఉపవాస ప్రార్థన. ఈరోజు ఫోన్లో ఏంటి, ఈ టిక్టాక్లో, ఈ ఇన్స్టాగ్రామ్లో చూసేసాను లవ్ మొదలైపోతుంది, ఫేస్బుక్లో అందరికీ. ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయి, ఎంతమంది జీవితాలు వ్యర్థమైపోతున్నాయి. మా అక్క, మరి ఎవరైనా లవ్ చేసినట్టు చెప్పురా, పెళ్లి చేస్తాము నాయన, చెప్పురా నాయన అని. మా అన్నది లవ్ మ్యారేజ్, అందుకని నేను ఎవరైనా లవ్ చేసి నేను అనుకొని అడిగేటోళ్ళు ఇంట్లో. నేను ఎవరు లవ్ చేయలేదు, మీకు వ్యతిరేకంగా నేను పెళ్లి చేసుకోను, క్రైస్తవురాలనే చూడండి నేను చెప్పేటాను. ఇంకా వెళ్ళిపోదాము, జనవరి 19కు పాస్టర్ ట్రైనింగ్ వెళ్ళిపోదాము అనేసి నేను డేట్ ఇచ్చేసాను. ఆ టైంలో దేవుడు ద్వారాలు తెరిచాడు వివాహ విషయంలో. అందరూ దూషించాడు. నేను వీధులు నడుస్తుంటే ఎగతాళి చేసేవాళ్ళు, ఆడవాళ్ళంతా ఎగతాళి చేసేవాళ్ళు. నా మేనల్లుడికి 2 ఆడపిల్లలు, మా అక్క కొడుక్కి 2 ఆడపిల్లలు. వయసు అయిపోయి ఏరా పెళ్ళి ఏం లేదా నీకు, ఏరా 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 ఎగతాళి అవహేళన చేశారు. రోంత వయసు రాగానే టపక్కన పెళ్లి చేసేస్తున్నారు. 14 ఏళ్ళకే, 13 ఏళ్ళకే, 10-20 ఏళ్ళకే. మంచి అల్లుడు, బాగా మంచి ఉద్యోగం అంట, బాగా తెల్లగా ఉన్నాడు. తీరా చూస్తే ఏమవుతుందో వాళ్ళ సంసారం. ఎన్ని కుటుంబాలమ్మా, ఎన్ని కుటుంబాలు. మీ బిడ్డల విషయంలో ఎవరు తప్పు చేయొద్దండి. చాలా కుటుంబాలు నాశనం అయిపోయినాయి, చాలా కుటుంబాలు. నేను ఎవరో అవిశ్వాసుల గురించి చెప్పడం లేదు, విశ్వాసుల గురించే చెప్తున్నాను. విశ్వాసుల గురించే చెప్తున్నాను, అవిశ్వాసుల గురించి చెప్పలేదు నేను. విశ్వాసుల యొక్క జీవితాలలో జరిగింది చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో మీ కుమార్తెలు కుమారుల విషయంలో కూడా మీరు జాగ్రత్త కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇంకొక కార్యం చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఇంట్లో మా అన్నకు ఒక కూతురు, 2 కొడుకులు. పాప పెద్ద మనిషి అయింది. అది రహస్యమైన కార్యమా, ఊరందరూ పిలిచి చేసుకునే కార్యమా?
అది రహస్యమైనటువంటి కార్యం. ప్రార్థనలు పెట్టకపోతే పాస్టర్ మీద అలుగుతారు చాలామంది రాలేదని. అది రహస్యమైనటువంటి కార్యం. ఇంట్లో పాప పెద్ద మనిషి అయిందా, రహస్యం గుట్టురట్టు కాకుండా చేసుకోవాల్సిన కార్యం అది. 100 మందిని 1000 మందిని పిలిచి జల్సాగా పెట్టేది కాదు అది. అది తప్పుడటువంటి ప్రచారం. ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. చాలామంది ఆడపిల్లలు వారి యొక్క ఆలోచన, వారి యొక్క విధానం మారిపోతుంది మీరు అట్లా చేసినప్పుడు, ఫంక్షన్ చేసినప్పుడు. హెచ్చరించాలి కనుక హెచ్చరిస్తున్నాను. ఎవరన్నా అట్లా ఉంటే కూడా తప్పు నిర్ణయం తీసి పడేయండి. ఆ పిల్లలకు ఆ మిక్స్డ్ ఫంక్షన్ చేస్తే ఆ పిల్లలకు ఎప్పుడైతే చేస్తారో అట్లా ఫంక్షన్ పెట్టి వాళ్ళ మైండ్ విధానం మారిపోతుంది. వారి నడవడికలు, వారి మాట తీరు మారిపోతుంది. తల్లిదండ్రుల దగ్గర నుండి చెడగొడుతున్నారు వాళ్ళను. ఎన్ని కుటుంబాలు ఈ రోజు వరకు కూడా నా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే మా అన్న ఉదయం రారు. ఎందుకు తెలుసా? ఆ రోజు నువ్వు రాలేదే అని. నేను రాలేదు, నేను ఎందుకు వద్దానంటే ఒక కారణం ఉంది. నేను చెప్పాను, ఒక్కగాని ఒక్క ఆడపిల్ల చేయకూడదు అట్లా. చిన్న వయసు, 7వ తరగతి 7వ తరగతి 7వ తరగతి అమ్మాయి, 7వ తరగతి కాదు 6వ తరగతి 6 సంవత్సరాల అమ్మాయికి మెచ్యూర్ ఫంక్షన్ చేసి అందరు తెలియలు చేస్తే అమ్మాయి నలుగురు ఎలా తల ఎత్తుకొని తిరుగుతుందమ్మా? ఏం తెలుసు ఆ పాపకు? చిన్న పాపకి ఏం తెలుసు? చూసే విధానం ఎట్లుంటుంది మగవారు కానీ స్కూల్లో వాళ్ళందరూ కూడా. ఇవన్నీ జాగ్రత్తగా మీరందరూ ఆలోచించాలమ్మా. మీకే జాగ్రత్తగా చెప్తున్నాను. చేయకపోతే మొండి పడేది ఆడవాళ్ళే. మా అన్న వద్దని ఆపేసిన తర్వాత మాదన గొడవ వేసుకునింది, చస్తావా బతుకుతావా అని. ఆడవాళ్ళు జాగ్రత్త. ఒక్కగాని ఒక్క కూతురే, ఒక్కగాని ఒక్క కూతురే జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా. పరిశుద్ధంగా పాత నిబంధనలు చూసినట్లయితే పరిశుద్ధంగా వారి కుమార్తెని పరిశుద్ధంగా వాళ్ళని కాచుకొని ఒకరి చేతులకు అప్ప చెప్తారు. ఆ ఒక వయసు వచ్చినప్పటికి, ఆ ప్రాయం, వివాహ ప్రాయం వచ్చినప్పుడు. కానీ ఈ కాలంలో మనం ఇట్లా చేస్తే ఏమవుతుంది? వాళ్ళ ఫోన్కి అడాప్ట్ అయిపోయి ఎంత దరిద్రంగా సొసైటీ తయారైపోయింది. మనం ఇంకా ఎక్కడో ఉన్నాం, కింద ఉన్నాం. దేవుడు రాకడ చాలా సమీపంగా ఉన్నది. మీరు విదేశాలకు వెళ్ళి చూసినట్లయితే దేవుడిని అసలు బహిరంగంగా ఆరాధిస్తుంటారు. ప్రాణం పెట్టి గొంతు కంఠస్వరాలు పగిలిపోయేలాగా ఆరాధిస్తూ ఉంటారు. ఇది లాస్ట్ రోజేమో, ఇది చివరి దినమేమో, ఇంక నెక్స్ట్ క్షణం నేను ఉంటాను కూడా నీ పాట పాడిన తర్వాత అనేసి చప్పట్లు కొడితే రక్తాలు వచ్చేటి, నాకు రక్తాలు వచ్చేటి. ఒక ఆరాధన అయిపోయిందంటే మళ్ళీ గొంతు ఉండదు. మళ్ళీ 2 రోజులకు కానీ గొంతు మళ్ళీ రాదు. తెల్లవారులోపు ఎంతమంది ఉంటామో ఎంతమంది పోతామో. హల్లెలూయా. భయపడద్దండి, అందరం ఉంటాం. కానీ ఉంటాము. మరణిస్తే ఈ క్షణం దేవుడు వచ్చాడంటే మనం ఇట్లున్నాము, దేవుడు దిగి వచ్చాడంటే మనం అందరం నిజంగా దేవుడితో వెళ్తామా? చెప్పండి, మీ మనస్సాక్షి మీరే. మనందరం దేవుడితో అయ్య గారు పోతాం ఇట్లే ఫాస్ట్, మనం అందరం కూడా ఇట్లే వెళ్ళిపోతామా? వెళ్తామా? వెళ్ళలేమా? ఒకవేళ వెళ్ళకపోతే ఎక్కడ ఉంటాము? చేయి విడవబడితే ఏం జరుగుతుంది? 7 సంవత్సరములు చేయి విడవబడితే దేవుడు ఏం చేస్తాడు? 7 సంవత్సరములు నోట్లోకి ముద్ద పోవాలన్నా కూడా నువ్వు సైతాన్తో సవాసమే చేసి తీరాలి. నీళ్లు తాగాలన్నా కూడా నువ్వు వాడితో సవాసం చేయడానికి పొత్తుకు వెళ్ళాల్సిందే. బైబిల్లో రాయబడింది, నేను కావాల్సి చెప్పట్లేదు. ప్రకటన గ్రంథం చూడండి, ఎవరు చదవరు మో అని భయపడతారు. భయం కాదు, వాస్తవం. చదివి చూడండి ఒకసారి. దేవుడు యొక్క రాకడ ఎంత సమీపమైనదో అర్థమవుతుంది మీ అందరికీ కూడా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎక్కడ చదువుతున్నామా? పద్దెనిమిదిలో ద్వితీయోపదేశ ఖండంలో 10 అయిపోయిందమ్మా. 11 చదవండి. 10 చదవండి అమ్మా. ద్వితీయోపదేశ కాండం 18 అధ్యాయము 10 వాక్యము. 10 అమ్మా. తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకునము చెప్పు శోధిగానినైనను మేఘ శకునముగా కానీ సర్ప శకునముగా కానీ చెప్పి వానినైనను
చిల్లంగి వాణినైను, మాంత్రికునైనను, ఇంద్రజాలకునైనను. ఇంతమంది మాంత్రికులు ఉన్నారు, నాకు కూడా తెలియదు. కాటిపాపుడు, జీలక జోస్యం చెప్పేటోడు, సోది చెప్పేటోళ్ళు, గద్దె చెప్పేటోళ్ళు, ఓయేమో దీంట్లో చూడు బైబిల్ అయినా ఆ కాలం నుంచే ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఈ కాలంలో పుట్టుకొచ్చిన వాళ్ళు కాదు. 11 చదవండమ్మా. కర్ణ పిచాచిని అడుగు వాణినైనను. చదవమ్మా. నెక్స్ట్ చదవమ్మా. ఈరోజు ఉన్నామా మన దేవుని యొద్ద యథార్థవంతుడవై ఉన్నామా? మనమే ప్రశ్నించుకోవాలి. పోను ఇలాగ సేవకులు ఉండరు, తెలుసా విషయం మీకు అందరికీ? ఉండరు, ఉండనీరు కూడా. అటువంటి కాలం వస్తుంది. ఇట్లా వచ్చేట కూర్చున్నారంటే ఉండనివ్వరు. బైబుల్ నేను క్రైస్తవుని, ఇది నాది బైబుల్ అని పట్టుకున్నారంటే ఉండనివ్వరు. మన ఢిల్లీకి వెళ్ళాను ఒక 2 వారాల క్రితం. ఇట్లా స్టక్ చేసుకొని పైన కోట్ వేసుకొని బటన్ తీసుకొని బైబిల్ లోపల పెట్టుకెళ్ళాను. ఢిల్లీలో అంత దారుణంగా ఉంది తెలుసా. రహస్యంగా ఆరాధన జరుపుకుంటున్నారు. ఇలా బహిరంగంగా కాదు, రహస్యంగా జరుపుకుంటున్నారు మేడగదిలో. బయటకు కూడా రాలేదు సౌండ్. మనం మైకులు పెట్టి ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. దేవుడు అంత విడుదల మనకి ఇక్కడ దయచేశాడు. సింగపూర్లో కూడా ఆరాధన, మనం ఆరాధిస్తే ఒక సౌండ్ కిటికీ దాటి బయటకు పోకూడదు, కేసు అవుతుంది. ఇమ్మీడియట్గా సీజ్ చేసేసారు తెలుసా. చూడు, దేవుడు మనకు ఆంధ్రప్రదేశ్లో, ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మనకు ఫ్రీడమ్ ఉంది క్రైస్తవులకు. నువ్వు తమిళనాడుకు పోండి, కఠినమైనటువంటి పరిస్థితులు. కర్ణాటక పోండి, కఠినమైన. కర్ణాటకలో ఒక మీటింగ్కి వెళ్తే అంత దారుణం ఉంది అనమాట. కొట్టి చంపేసేలాగా ఉంటారు. మన ఆంధ్రలో ఎంత ఫ్రీగా ఉంది దేవుని ఆరాధించడానికి. ఎగురుకుంటూ దేవుని ఆరాధించుకునే అడిగేవాళ్ళు లేడు చూడండి. తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ నార్త్ ఇండియాలో మరీ దారుణం. చర్చి ఉంది, పాస్టర్ని చర్చిని పెట్రోల్ వేసి తగలబెట్టేస్తారు. విశ్వాసం చెప్పుకునే వాళ్ళు తగలబెడతారు. మనకు దేవుడు ఇంత ఫ్రీగా దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడు, మనకు మంచి బోధకులను ఇచ్చాడు, ఇది ఉండడానికి మంచి చర్చిని ఇచ్చాడు, ఆలయాన్ని ఇచ్చాడు. మనం ఏం చేస్తున్నాం? హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది నేను విన్నాను. నాకు తెలిసిన ఒక పాస్టర్ ఏమి చెప్పినా కూడా అయ్యో ఆ పాస్టర్ అట్టే, ఆ పాస్టర్ ఇట్టి, ఈ పాస్టర్ ఇట్టి, అప్పటి నువ్వు తప్పులు పడుతూనే ఉన్నారు. పాపం తప్పులు పడుతూనే ఉన్నారు. అప్ప చెప్పేది ఏం తప్పు లేదు, కరెక్ట్గా చెప్తున్నాడు. బైబిల్ మాటే చెప్తున్నాడు, గద్దిస్తున్నాడు. ఆ గద్దింపుని వీళ్ళు తప్పు అర్థం చేసుకుంటున్నారు. ఏమో నన్నే చూసి చెప్తున్నాడే, నా గురించి పాస్టర్ చెప్తున్నాడు, నా గురించి చెప్తున్నాడు. నీ గురించి చెప్పడం కాదండి, దేవుడు పలికిస్తున్న మాటలు వాక్యం ఎత్తి చెప్పిస్తున్నాడంటే అది నా గురించి చెప్తుంటే ఎస్ నీ గురించే చెప్తున్నారు. నువ్వు మార్పు చెందాలని చెప్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు పలికిస్తున్న మాటలు అవి. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు చెడగొట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆడవారైనా మగవారైనా ఎవరైనా కూడా. మా పెద్దక్క నేను అంత వయసు కంటే ఇంకా చిన్నగా ఉన్నప్పుడే చర్చికి వెళ్ళేది. గుత్తి అని వేరే విన్నారా? గుత్తిశాల అని. గుత్తిశాలకు వెళ్ళేది. ఇంటికి వచ్చి రాత్రి 12-11 వరకు బాగా ప్రార్థన చేసేది. ఒక ముసలావి చెడగొట్టింది మా అక్కను. ఎందుకు వెళ్తావు అమ్మ అక్కడ, ఏముంది అడా, ఇద్దరు మన దేవుళ్ళలో మచ్చుకుంది, ఇదో అక్క దేవతలు ఉన్నారు, బండి అన్న ఉన్నాడు, అక్క దేవతలు ఉన్నారు అని చెప్పి మా అక్కను ఒకసారి తీసుకెళ్ళేది. ఆడ ఓ అని ఊగుతారు కదా, ఆడ పడిపోయింది మా అక్క. ఆడ పడిపోయింది. అమ్మ ఇది నిజమైన దేవుడేమో, ఊగుతేనే దేవుడా. వాళ్ళ గురించి ఎందుకు ఊగుతారో తెలుసా? వాళ్ళు బైబిల్లో రాయబడి చదివింది. 1 సామెయలు 20వ అధ్యాయం 1 సౌలు తన దాసుని అడుగుతాడు కదా, ఎవరైనా కర్ణ పిశాసి జాతకం చెప్పేళ్ళు, సోది చెప్పేళ్ళు ఎవరైనా ఉన్నారా అని. ఆయన ఒక ఆవిడ దగ్గర పంపిస్తాడు. 28లో అది ఎక్కడుంది,
తొమ్మిది చదవండి అమ్మా. 28. ఆ స్త్రీ ఇదిగో. ఆ, 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 ఆ. హల్లెలూయా. మనం పాపాన్ని వదిలేసి ఉంటాం, సైతాన్ కంటే మనం అసహించుకుని ఉంటాం, అంత గొడవపడి ఉంటాం, అయిపోయింటుంది. దేవుళ్ళు బాగా ఉంటాము. కానీ ఒక రోజు దేవుడు అడిగిన కార్యాలు మనకు చేయకపోవడం వల్ల, మనం ఏదైనా అడిగితే దేవుడు చేయకపోవడం వల్ల, మన జీవితంలో అద్భుతాలు జరగకపోయినప్పుడు అప్పుడు ఏం చేస్తాం? సౌలులాగానే మళ్ళీ చేస్తాం, కర్ణపిశాచిని వెతుక్కుంటూ. ఆయనే నాశనం చేసింది, ఆ జాతకము సోది చెప్పేలందరూ దేశాన్ని నుంచి తరిమి వేసింది కూడా ఆయనే. మన నుంచి దేవునికి తంత్రములు ఏవైతే తాయితలైతే ఉన్నాయో, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఏమున్నాయో మన నుంచి తీసి పడేసింది కూడా మనమే. కానీ దేవుడు సమాధానం ఇయ్యినప్పుడు, దేవుడు మనకు అడిగింది ఇయ్యినప్పుడు, దేవుడు మన జీవితంలో కార్యం చేయనప్పుడు మనం తిరిగి ఎక్కడికి వెళ్తున్నాం? దేవుడి దగ్గరికే వెళ్ళి గోజాడుతున్నామా? సేవకుడి దగ్గరికి వెళ్ళి ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టించుకుంటున్నామా? ఇంట్లో ఎంతమంది ఉపవాస ప్రార్థన పెట్టించుకుంటున్నారా? మా ఇంట్లో పెట్టించుకోరు. చాలామంది పెట్టించుకోరు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసాటి? వారు వెంటనే పాత జీవితానికి వెళ్ళిపోతారు. వెంటనే సోది చెప్పేవాళ్ళకు, గద్దె చెప్పేవాళ్ళ కాడికి, జాతకం చెప్పేవాళ్ళ కాడికి. ఏమైందో ఉండు, ఇక అయిపోయింది, ఇంక ఈ ముక్కుబడి అయిపోయినట్టుగా తిరిగి మళ్ళీ అదే లోకానికి వెళ్ళిపోతారు. ఇద్దరు సౌలు వెళ్ళాడు చూడండి. 12 చదవండమ్మా. 11 చదవండి. హల్లెలూయా. ఆమె కూడా భయపడుతుంది. అయ్యో, సౌలు రాజుకు తెలిస్తే నన్ను చంపేస్తారు, నేను బ్రతకడం మీకు ఇష్టం లేదని 10వ అధ్యాయంలో చెప్పింది చూడు. అందుకు సౌలు, యెహోవా జీవముతోడు, దీనిని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రం రాదని యెహోవా నామమున ప్రమాణం చేయగా. హల్లెలూయా. ఆ స్త్రీ భయపడుతున్న సౌలుతో చెప్తుంది, నీవు నా ప్రాణము కొరకు ఉరివి యొగ్గి నాకు మరణమేలా రప్పింతువని అతనితో అనేను. సౌలుతో అంటుంది. ఆ సోదే గద్దె చెప్తుంది కదా, జాతకం చెప్పామా, సౌలు రాజుకు తెలిసిందంటే నన్ను చంపేస్తాడు, నా మరణాన్ని నువ్వు చూడాలనుకుంటున్నావా అని సౌలు ఆయన రూపం వేసుకొని మార్చుకొని పోయింటాడు. వేషం వేసుకొని సౌలు ఆ సోది చెప్పామ దగ్గరికి వెళ్ళింటాడు. అందుకని ఇతను రాజు సౌలు అని చెప్పి కనుక్కోలేదు. తర్వాత చూడండి, 13 చదివి చూడండి అమ్మా. రాజు, నువ్వు భయపడవద్దు. హల్లెలూయా. ఆయమ పూజలు చేయడం వల్ల రాలే, ఆయమ మంత్రాలు చెప్పడం వల్ల రాలేదు. ఆమెనే ఒప్పుకున్నది. ఆమె భయపడిపోయింది. అక్కడ చూడండి, ఒక వాక్యంలో ఇక్కడ రాయబడి ఉంటుంది, రాజు, నువ్వు భయపడవద్దు, నీకు ఏమీ కనబడినాను. ఆ స్త్రీ సామ్యూల్ని చూసినప్పుడు బిగ్గరగా కేకలు వేసి, నీవు సౌలువేనా అని ఆయన వెనక్కి తిరిగి చూసింది. ఆయన చెప్పిన వెంటనే ఆమెకు ఒకటి కనిపించింది, భయపడిపోయింది. ఆమెకు బాగా తెలుసు ఆమె పూజ చేయడం వల్ల అది లేచి రాలేదు అని. కేకలు వేసి బిగ్గరగా, నువ్వు సౌలువే కదా, అబద్ధం చెప్తున్నావు, నువ్వు రాజువే కదా అని. అప్పుడు అంటున్నాడు, నీకు ఏమి కనిపించిందమ్మా, నీవేం చూసావు? ఆమె చెప్తుంది చూడండి అక్కడ, అతడు ఏ రూపంగా ఉన్నాడని దానిని అడిగినందుకు, అది దుప్పటి కప్పుకొని మొస్సలి వాడొకడు పైకి వచ్చుచున్నాడనగా. అప్పుడు సాగిలపడ్డాడు, సాష్టాంగ నమస్కారం చేసేసాడు సౌలు. ఎందుకంటే శాలువ వేసుకునేది ఆ కాలంలో సామియేలు. కనుక అతను చాలా వేసుకున్నాడు. ఆయన రూపం ఇట్లా ఉంది, భూమిలోంచి లేచి వచ్చింది అని చెప్పిన వెంటనే ఆయన చూడు ఏం చేశారు, నమస్కారము చేసెను. సామియేలు, నన్ను పైకి రమ్మని నీవు ఎందుకు తొందర పెడితీవని సౌలు అడగగా, సౌలు, నేను బహు శ్రమలో ఉన్నాను చెప్తున్నాడు. నువ్వు లేకపోవడం వల్ల నన్ను వదిలేసి దేవుడు నాతో మాట్లాడలేదు. దాని తర్వాత రాయబడింది, దేవుడు నాతో మాట్లాడలేదు, దేవుడు నన్ను చెయ్యి వదిలేశాడు అని చెప్పాడు. కానీ దేవుడు చెయ్యి వదిలేశాడు, దేవుడు వదిలేశాడంటే ఎవరిని వదిలేడు. ఒక కార్యానికి 2 కార్యాలకు దేవుడు వదిలేడు. ఎందుకంటే మన దేవుడు కనికర పూర్ణుడు, బహు జాలిగలవాడు, ఎంతటి పాపనను క్షమించేటటువంటి దేవుడు.
ఎన్నోసార్లు హెచ్చరించంగా చెవి ఎగ్గకపోవడం వల్ల సౌలుకు సమాధానం రాలేదు. మన జీవితంలో కూడా అంతే. మనం దేవుడికి అవిధేయతకు బ్రతుకుతున్నామా, పరిశుద్ధులకు బ్రతుకుతున్నామా, దేవునికి సంఘానికి సేవకులకు నమ్మకం ఉంటున్నామా లేదనేది చాలా ముఖ్యం ఈ విషయంలో కూడా. హల్లెలూయా. ఎప్పుడైతే మనం దేవుడికి వ్యతిరేకంగా ఉంటామో మనకు పరలోకం నుంచి సమాధానం రాదు, ఎటువంటి సంతోషము ఉండదు, అన్నీ కోల్పోతాం. తిరిగి మళ్ళీ మనము తిరిగి క్రైస్తవ జీవితాన్ని వదిలేసి మళ్ళీ మనం అట్రే వెళ్ళిపోదామా అనేటట్లు ఉంటుంది జీవితం. హల్లెలూయా. మనం మార్చుకోవాలి ఈరోజు. హల్లెలూయా. మనల్ని మార్చుకొని దేవుని తట్టు చూడాలి, దేవుని వైపే చూడాలి. ఇదో పేతురు నీళ్ళలో నడిచినప్పుడు యేసుక్రీస్తుని చూసినంత వరకు మాత్రం నడుచుతూ వచ్చాడు. ఎప్పుడైతే కుడి ఎడమ తిరిగాడో పుసిక్క నీళ్ళలో జారిపోయాడు. మనం కూడా అంతే. మన క్రైస్తవ జీవితంలో ప్రతిరోజు కూడా ఒక నూతనమైన పాటను మనం నేర్చుకుంటాం. క్రైస్తవ జీవితంలో బైబిల్ చదివి ప్రార్థన చేస్తూ మనం ఉన్నట్లయితే కూడా దేవుడు మనకు ప్రతిరోజు కూడా ఎన్నో రహస్యాలు తెలుపుతాడు ఈ బైబిల్లో మాటలు. కానీ చాలామంది కూడా బైబిల్ చదవరండి. ఇదో నా జీవితంలో కూడా నేను రక్షించబడి చాలా ఏళ్ళ వరకు నేను దేవుడికి దూరంగా ఉన్నాను. కొన్ని కారణాలు, ఇదో సౌల్లాగానే కొన్ని కారణాల వల్ల ఏమైంది, నాకు సమాధానం రాలేదు, బదులు రాలేదు, ఏం రాలేదు. అప్పులు మళ్ళీ అయిపోయినాయి, మళ్ళీ అప్పులు ఎక్కువైపోయినాయి. ఒక పెద్ద షాప్ పెట్టినాను. షాప్ పెట్టేటప్పుడు కూడా నేను ఒక్క రూపాయి కూడా నేను ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. దేవుడు నాకు ఇచ్చాడు. పావలో కూడా నేను పెట్టుబడి పెట్టకుండా షాప్ చేయడానికి. కానీ షాప్ క్లోజ్ చేసే నాటికి నాకు చాలా అప్పులు అయిపోయినాయి, లక్షలలో అయిపోయినాయి. మనం దేవునికి అవిధేయతగా ప్రార్థనలో పెట్టి ప్రతి కార్యం చేస్తున్నామని చాలా ముఖ్యం. ఓకే, మనకు బదులు రాలేదు, సేవకుని అడగాలి, అయ్యా మేము ఒక కార్యం చేయాలనుకుంటున్నాం, ప్రార్థన చేయండి అయ్యా. ప్రార్థన చేయించుకొని మొదలు పెట్టాలి. ఏ కార్యమైనా సరే ఖచ్చితంగా దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. దాన్ని విజయం ఇవ్వకపోయినా కూడా దేవునికి స్తోత్రం. ఎందుకంటారా, దాని వెనకాల ఏదో ఉంటుంది, అందుకే మన దాని నుంచి మనకి ఇవ్వడు. అది మనం గ్రహించాలి. వెంటనే చాలామంది కూడా అలిగిపోతారు, దేవుడి మీదనే కోప్పడతారు, అలిగిపోతారు. హల్లెలూయా. మనము కొద్దిసేపు టీ బ్రేక్ వెళ్దామండి. హల్లెలూయా. వెనకాల టీ ఉన్నది, టీ తాగుకోండి కాస్త. కాసేపట్ల తిరిగి రాపోండి.